ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం దగ్గరికి వద్దాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం ప్రస్థానం ఒకటి, స్వరాష్ట్రంలో తెలంగాణ, ఈ రోజున 10 ఏళ్ల తెలంగాణ అనుకున్న లక్ష్యాలు, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాల ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఆ లక్ష్యాల దిశగా ఏ మేరకు వెళ్ళగలుగుతోంది, వెళ్తోంది, ఇంకా వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయం గురించి మాట్లాడితే విఠల్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నన్నే అడుగుతారా మురళన్న? మిమ్మల్ని సార్. మురళన్న చెప్పండి విఠల్ గారు. హలో. మీరే చెప్పండి సార్. ఇప్పుడు ఇంతకుముందు దేవన్న చెప్పినట్టు, దయాకర్ అని చెప్పినట్టు మా చక్రపాణి అన్ననేమో ఏ పార్టీలో లేడు. మేము జేఏసీగా ఉండి అన్ని పార్టీలని ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు పార్టీ 10 సంవత్సరాల తెలంగాణ చూసినాం మనం. నువ్వు పార్టీ తరఫున కాదు. నేను అదే చెప్తున్నా. నువ్వు ఒక ఉద్యమకారుడిగా మీ కళ నెరవేరిందా కొంతవరకు? నేను అదే చెప్పబోతున్నా. డెఫినెట్గా ప్రయత్నం జరిగింది. నీళ్లు నిధులు నియామకాల ప్రయత్నం గత 10 సంవత్సరాల్లో జరిగింది. సరే, కాళేశ్వరంలో నీళ్లు వచ్చినాయా రాలేవా చర్చ పక్కకు పెడితే ఉద్యోగాల విషయంలో మనం కొంత న్యాయం చేసినాం. ఇప్పుడు మీ నాయకత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక 30,000 ఉద్యోగాలు, ఇతర ఏజెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా మనం చేయగలిగినాం, చేయలేదని కాదు. కానీ మళ్ళీ ఖాళీలు రావడం, మళ్ళీ 2 లక్షలు వేకెన్సీ ఏర్పడడం, ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే తెలంగాణ ఉద్యమంలో మనం ఆకాంక్షలు పెంచినామా లేదా పక్కకు పెడితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నిరుద్యోగులు కానీ అన్ని వర్గాల వాళ్ళు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, తెలంగాణలో అన్నిటికీ జిందా తిలస్మతలు అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణను అనుకున్నారు కాబట్టి అందరూ సబ్బండ వర్గాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. సో ఈ 10 ఏళ్లలో అన్ని వర్గాలని సంతృప్తి చేసినామా, చేయగలిగినామంటే ఇంకా మిగిలి ఉన్నాయి చాలా ఇష్యూస్. ముఖ్యంగా వైద్యాన్ని అడ్రస్ చేయాల్సి ఉండే, విద్యను అడ్రస్ చేయాల్సి ఉండే, యూనివర్సిటీని హైయర్ ఎడ్యుకేషన్ అడ్రస్ చేయాల్సి ఉండే, గురుకుల స్కూల్స్ని ఇంకా పెంచాల్సి ఉండే, సామాన్యమైనటువంటి మానవుడు కూడా హాస్పిటల్స్కి పోయి ఫ్రీ మనం వైద్యాన్ని తీసుకునే, ప్రైవేట్ హాస్పిటల్స్ పోకుండా వైద్యం తీసుకోవాల్సి ఉండే, ఇవన్నీ జరగాల్సి ఉండే, జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా గొప్పలు. చక్రపాణి అన్న, మురళన్న, ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఉద్యమ నేతగా. 5 ఏళ్ళు తెలంగాణ తెచ్చింది కానీ 5 ఏళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు మా దయాకర్ అన్నకి. భవిష్యత్తులో మాకు కూడా ఇంకో 5 ఏళ్ళు అవకాశం వస్తుందన్న డెఫినెట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సమన్వయం పాటిస్తారు. తెలంగాణ ప్రజలు సమన్వయం పాటిస్తారు.